కిషో 9 హెల్త్ న్యూస్కి స్వాగతం. ప్రపంచ ఆరోగ్య సంస్థ మానసిక ఆరోగ్యానికి కొత్త మార్గదర్శకాలను సూచించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మానసిక ఆరోగ్యం కేవలం ఆరోగ్య విభాగం సమస్యగా కాకుండా అన్ని ప్రభుత్వ శాఖలు కలిసి పనిచేయాల్సిన అంశంగా ప్రకటించింది. WHO 2026-2030 కోసం డ్రగ్ రెసిస్టెన్స్ చర్యా ప్రణాళికలను విడుదల చేసింది. దీనిలో 5 ప్రధాన రంగాలు పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒక గ్లోబల్ స్టడీ నివేదిక ప్రకారం చిన్నపిల్లలు శారీరక శ్రమ చేయటం లేదని, 2 నుంచి 4 ఏళ్ల పిల్లల్లో కేవలం 25% కన్నా తక్కువ మంది మాత్రమే రోజుకు 180 నిమిషాలు శారీరక వ్యాయామం చేస్తున్నారని కొత్త అధ్యయనం వెలువడించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన పరికరాలు, సదుపాయాలు లేకపోవడం వల్లే ప్రజలు నమ్మకాన్ని కోల్పోతున్నారని, అందువల్లే వాళ్ళు ప్రైవేటు ఆసుపత్రులపై ఆధారపడవలసిన అవసరం వస్తుందని బండి సంజయ్ ఈ మధ్యకాలంలో చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్తునూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక శిశువుపై సీలింగ్ ఫ్యాన్ కుప్పకూలి స్వల్ప గాయాలవడంతో తెలంగాణ హ్యూమన్ రైట్ కమిషన్ 50,000 రూపాయలను నష్టపరిహారంగా కోరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్ర అనే దీర్ఘకాలిక ఆరోగ్య భద్రతా లక్ష్యాలతో 10 మంది గ్లోబల్ ఎక్స్పర్ట్స్ అడ్వైజరీ ప్యానెల్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో ప్రపంచంలోనే ప్రముఖ ఆరోగ్య నిపుణులు మరియు సైంటిస్టులు ఉండబోతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. జనని యాత్ర పేరుతో ఫెర్టిలిటీ అవేర్నెస్ కార్యక్రమం విజయనగరం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంతానారాధన తగ్గుతుందని, వయస్సుతో పాటు ఈ అవగాహన కూడా చాలా ముఖ్యమని ప్రముఖులు తెలుపుతున్నారు.